అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ జగదాంబిక అమ్మవారికి మరి మొక్కులు చెల్లించుకునేందుకు తండోపతండాలుగా ఈ ఆదివారం మరి గోల్కొండ బోనాల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం అమ్మవారి దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పూజారి ఉన్నారు. ఇక్కడ ఉత్సవాల గురించి అలాగే ఇక్కడ జరిగే ఈ విశిష్టత గురించి అయ్యవారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం అండి. ఇక్కడ ఎలా ఉంది అసలు? మొన్న గురువారం మొదలయ్యాయి, ఈ రోజు ఆదివారం. ఆషాఢ మాసంలో ఫస్ట్ అమావాస్య రోజు మెట్ల పూజ కార్యక్రమంతో మొదలవుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే గురువారం లేదా ఆదివారం. సో అమావాస్య తర్వాత ఈసారి గురువారం వచ్చింది కాబట్టి ఫస్ట్ పూజ ఆ రోజు ప్రారంభం అవుతుంది. సో ఆషాఢ మాసంలో మొత్తం 9 పూజలు ఉంటాయి. ప్రతి ఆదివారం గురువారం చొప్పున మొత్తం 9 పూజలు ఉంటాయన్నమాట. సో ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు రెండవ పూజ. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారు 5 గంటలకు అమ్మవారికి అభిషేక పూజ కార్యక్రమాలు చేశారు. తర్వాత ఇక్కడ నవధాన్యాలతో మన చిత్రపటం వేసాము, రక్షణ పటం కూడా అంటారు, కలశ పూజ కూడా చేసాము. సో ఇలా భక్తులకి ఎలాంటి అసౌకర్యంగా హానికరం కాకుండా పూజలు కూడా చేసాము ఇక్కడ. సో దాని తర్వాత ఇక భక్తులకి దర్శన భాగ్యం అవన్నీ కంటిన్యూషన్ అవుతుంది సార్ ఈరోజు. సో అలాగే 3, 4, 5 పూజలు మామూలుగా అభిషేకాల పూజల కార్యక్రమం జరుగుతుంది. 5వ పూజ రోజు మాత్రం ఆ రోజు చండీ హోమం ఉంటుంది. 6వ పూజ కూడా మామూలుగా అభిషేకం పూజ కార్యక్రమం ఉంటుంది. 7వ పూజ రోజు అమ్మవారి పల్లకి సేవ షావా తీయబడుతుంది అన్నమాట. తర్వాత లాస్ట్ 9వ తారీఖు రోజు 9వ పూజ రోజు ఇక్కడ ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కుంభహారతితో ముగింపు కార్యక్రమం ఉంటుంది అన్నమాట. సో ఈ 9 రోజులు అంటే 9 ప్రతి ఆదివారం గురువారం చొప్పున నెలంతా పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 9 పూజలు ఇక్కడ భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. చాలా భక్తులు సంఖ్యలు పెరుగుతున్నారు. ఇక్కడ అమ్మవారు ఇక్కడ తమ భక్తుల కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ కూడా మన సంఖ్య కూడా పెరుగుతుంది. సో చాలామంది మిగతా రోజుల్లో కూడా భక్తులకి నెలంతా అమ్మవారికి కానుకలు బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జగదాంబ అమ్మవారు అంటేనే ఎంతో మహిమగల అమ్మవారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తున్నారు. తర్వాత ఆషాఢ మాసం వస్తే ముఖ్యంగా ఈ బోనాలు సమర్పించడంలో ఒక భాగం అయిపోయింది అమ్మవారికి. ఇక్కడ జగదాంబికకు మొదలుకొని ఆ తర్వాత ఎల్లమ్మ గుడి, ఆ తర్వాత లాల్ దర్వాజా, ఆ తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ మహాంకాళి, ఇవందరూ కూడా 7 అక్క చెల్లెలుగా భావిస్తూ ఉంటారు. అసలు వాళ్ళ గురించి ఒకసారి చెప్పు. ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఎల్లమ్మ తల్లి అంటారు. యాక్చువల్లీ ఇక్కడ మన తెలంగాణలో ఎల్లమ్మ తల్లి అంటారు. సో ఇది మనకు ఇండిపెండెన్స్ కాకముందు అప్పుడు ఇది మహారాష్ట్రలో ఉండే వాళ్ళు జగదాంబ అనేసి కొలుస్తున్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి జగదాంబ అంటారు. ఇక్కడ మన తెలంగాణలో ఎల్లమ్మ తల్లి అనేసి అంటారు. ఇక్కడ అమ్మవారి కొండపైన వెలిసిన ఎల్లమ్మ అంటారు, బల్కంపేటలో బాయిలో వెలిసిన ఎల్లమ్మ అంటారు సార్. సో ఇక్కడ వీళ్ళందరూ అక్క చెల్లెలమాట ఇక్కడ. సో ఇక్కడ ఆషాఢ మాసంలో ఋతువులో ఇది సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి అందరికీ రోగాలు రాకుండా అన్ని అమ్మవారికి ఇక్కడ బోనం కొత్త కుండలో మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం బోనం సమర్పించుకుంటే పంట పొలాలు మంచిగా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఇంట్లో పిల్లలకి అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యంగా చూస్తుంది అనేసి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం లేదా ఒడిబియ్యం నైవేద్యం ద్వారా అమ్మవారికి పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఆనవాయితీకి వస్తుందట. జగదాంబ అమ్మవారి యొక్క మహిమలు ఎలాంటివి? ఇక్కడ ఒకటి అమ్మవారి వెలిసిన అమ్మవారు, కొండపైన వెలిసిన అమ్మవారు. భక్తులు 350 మెట్లు ఎక్కి ఇక్కడ తమ కోరికలు నెరవేర్స్తే అమ్మవారు జగదాంబ అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. ప్రతి ఒక్కరు భక్తులకి నమ్మకం ఉంది కాబట్టి ప్రతి అమ్మవారు అలాగే తీరుస్తుంది కూడా. చాలామందికి నేను విన్నాను, చాలామందికి సంతానం లేదా మన ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏం లేదు, అమ్మవారికి నేను పూజ చేసిస్తే వాళ్ళకి జస్ట్ వితిన్ 1 year లోపల మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతున్నాయి. కాబట్టి అమ్మవారు ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడ వచ్చి తమ బోనం రూపంలో అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయండి ఈ 4 వారాలు కూడా? సో ఇప్పుడు ఈరోజు ప్లస్ వచ్చే ఆదివారం కూడా చాలా భక్తులు లక్షల్లో ఉంటుంది. తర్వాత 3వ సండే సికింద్రాబాద్లో ఉంటుంది, 4వ సండే లాల్ దర్వాజాలో ఉంటుంది. దాని తర్వాత ముగింపు కార్యక్రమం కూడా మళ్ళీ గోల్కొండలో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మా గుడికి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం ఉన్నారు. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో సహకారంతో భక్తులకి ఎలాంటి అసౌకర్యంగా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నమాట. R&B డిపార్ట్మెంట్, క్యూ లైన్ సిస్టమ్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ భక్తులకి
డ్రింకింగ్ వాటర్ సప్లై, మెడికల్ డిపార్ట్మెంట్స్ క్యాంప్స్ వేశారు. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు డైలీ 2 షిఫ్ట్స్ వాళ్ళకి మొత్తం క్లీనింగ్ పర్పస్ మొత్తం క్లీన్ చేస్తున్నారు సార్. సో ఇలా అన్ని ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో బోనాలు అందరి డిపార్ట్మెంట్స్ మంచిగా కలిసికట్టుగా చేసి బోనాల పండుగ జయప్రదం చేయాలనేసి అందరు సంకల్పంతో ఉన్నారు. ఎటువంటి అలంకారాలు చేస్తున్నారు అమ్మవారికి 4 వారాలు? సో ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు 7వ పూజ రోజు శాకాంబరి అలంకారం ఉంటుంది. తర్వాత మిగతా రోజులు ప్రతి వివిధ పట్టు చీరలు అలంకారం డిఫరెంట్ పూలతో ఒక రోజు అలంకారం ఉంటుంది, ఒక రోజు వెజిటేబుల్స్తో శాకాంబరి ఉంటుంది. తర్వాత పూజ అయిన తర్వాత అందరికి భక్తులకు పనిచేసేస్తాం. ధన్యవాదాలండి. సో చూస్తున్నాం కదా, గోల్కొండలో మొదలైన ఈ అంబరాన్ని తాకే సంబరాలు, బోనాల ఉత్సవాలు, ఇక్కడ అమ్మవారు జగదాంబిక అమ్మవారు దగ్గర మనము ఉన్నాము. ఇక్కడ మొదలై ఇక్కడే ముగుస్తాయి కూడా ఈ బోనాలు. అంటే ఇక్కడ గోల్కొండలో మొన్న గురువారం మొదలయ్యాయి, అమావాస్య తర్వాత మొదలైన ఈ ఆషాఢ మాసంలో గురువారం మొదలుకొని అలాగే ఈ ఆదివారము గోల్కొండలో జరుపుకుంటున్నాము. వచ్చే వారము లష్కర్ బోనాలు, అలాగే లాల్ దర్వాజా, తర్వాత ఎల్లుండి ఎల్లమ్మ, ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఎల్లమ్మకి కూడా ఎంతో ఘనంగా కళ్యాణోత్సవం జరుపుకుంటాము. ఆ తర్వాత లష్కర్ లో బోనాలు అంటే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి కూడా ఎంతో ఘనంగా బోనాలు జరుపుకుంటాము. అలాగే లాల్ దర్వాజాలో కూడా అమ్మవారికి పూజించిన తర్వాత చివరిగా ఎక్కడ మొదలయ్యాయో ఇక్కడే అంటే గోల్కొండలోనే ఈ బోనాల సంబరాలు కూడా ముగుస్తాయనే చెప్పాలి. ఇక్కడికి ఎంతో మంది భక్తులు కూడా లక్షలాదిగా విచ్చేస్తున్నారు, అమ్మవారి దర్శనం కోసం విచ్చేస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగదాంబిక.